ఫస్ట్ వన్, కామన్వెల్త్ దినోత్సవం 2025 ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 24 మే. హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 మొదటి ఎడిషన్ మే 2025లో ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నై, తమిళనాడు. హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 పురుషులు మరియు మహిళల ప్రారంభ ఎడిషన్ను తమిళనాడు హాకీ యూనిట్ జూన్ 18 నుండి జూన్ 27, 2025 వరకు చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో నిర్వహించింది. ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026ను ఏ భారతీయ నగరం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్. 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లను భారతదేశంలోని అహ్మదాబాద్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 10 వరకు జరుగుతుంది. ఇది 44 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఖండాంతర పోటీ తిరిగి రావడాన్ని సూచిస్తుంది. చివరిసారి 1982లో జరిగింది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మరియు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ అహ్మదాబాద్ను ఆతిథ్య నగరంగా ఎంపిక చేశారు. ఏ దేశ రచయిత్రి బాను ముఫ్తాక్ 2025 అంతర్జాతీయ బుకర్ బహుమతిని అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. వెర్చువల్ దళిత సాహిత్య పురస్కారం 2025 ఎవరికి దక్కింది? ఆన్సర్ ఆప్షన్ సి పి శివకామి. 2025 సంవత్సరానికి వర్చువల్ దళిత సాహిత్య పురస్కారాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రచయిత మరియు సామాజిక కార్యకర్త పి శివకామికి ప్రదానం చేశారు. ఈ అవార్డును చిత్ర నిర్మాత పి రంజిత్ స్థాపించిన నీలం కల్చరల్ సెంటర్ దళిత సాహిత్యానికి ఆమె చేసిన కృషికి మరియు ఆమె రచనల ద్వారా సామాజిక పరివర్తనకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా అందించింది. ఫిఫా ఉమెన్స్ ఆసియా కప్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి మియావో లిజీ, యుకో ఓగా. 2025 ఫిఫా మహిళల ఆసియా కప్కు చైనీస్ లెజెండ్ మియావో లిజీ మరియు జపనీస్ ఐకాన్ యుకో ఓగాలను అంబాసిడర్లుగా నియమించారు. ఉలాన్ బాతర్ ఓపెన్ 2025 రెజ్లింగ్ టోర్నమెంట్లో భారతదేశం ఏ స్థానాన్ని సంపాదించుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి రెండవది. మియామి ఓపెన్ ఛాంపియన్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అరియానా సబలెంకా. 2025 మయామి ఓపెన్లో మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్ను గెలుచుకోవడానికి ఫైనల్లో అరియానా సబలెంకా 7-5, 6-2 తేడాతో జెసికా పిగులాను ఓడించింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా. న్యూఢిల్లీలో జరిగిన ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో హర్యానా మొత్తం 34 బంగారు పతకాలతో విజేతగా నిలిచింది. తమిళనాడు 28 బంగారు పతకాలతో రెండవ స్థానంలోనూ, ఉత్తరప్రదేశ్ 23 బంగారు పతకాలతో మూడవ స్థానంలోనూ నిలిచింది. ఏ ఫోటోగ్రాఫర్కి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది? ఆన్సర్ ఆప్షన్ డి సమర్ అబు ఎలఫ్. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చేతులు కోల్పోయిన గాజా బాలుడు మహ్మద్ అజ్జూర్ యొక్క ఛాయాచిత్రానికి సమర్ అబు ఎలోఫ్కు
వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు లభించింది. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ లియు సియాకున్. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతి 2025ను చైనా ఆర్కిటెక్ట్ లియు జైకున్లకు ప్రదానం చేశారు. ఆర్కిటెక్చర్ రంగంలో అత్యుత్తమ ప్రతిభకు హయాత్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. ఇటీవల ఏ భారతీయ కళాకారుడికి ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి సుదర్శన్ పట్నాయక్. పద్మ అవార్డ్స్ 2025 ఎంతమందికి ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ డి 139. ప్రభుత్వం 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్ మరియు 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ అవార్డ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సెరెనా విలియమ్స్. 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లు మరియు 4 ఒలింపిక్ బంగారు పతకాలు సహా ఆమె అత్యుత్తమ కెరీర్ను ఈ అవార్డు గుర్తించింది. ఆమె క్రీడా నైపుణ్యానికి మించి క్రీడలు మరియు సమాజంలో లింగ సమానత్వం మరియు సమాన అవకాశాల కోసం ఆమె చేసిన వాదనకు కూడా ఆమె గుర్తింపు పొందింది. నేషనల్ సముద్ర వరుణ్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి రాజేష్ ఉన్ని. సినీ నటుడు చిరంజీవికి ఏ దేశ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో జీవిత సాఫల్య పురస్కారం లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రిటన్. కళింగ సూపర్ కప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా ఎఫ్సి. 19వ సుధీర్మాన్ కప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. ఇటీవల ఏ దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కాసివారా 2025 సంవత్సరానికి అబిల్ బహుమతిని అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. 2025 ఏప్రిల్ మే నెలలో ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి కేథరిన్ ప్రైస్. ప్రతిష్టాత్మక వోల్ఫ్ ప్రైజ్ ఫిజిక్స్ 2025కి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ జైనేంద్ర జైన్. మోటో జీపీ అమెరికాస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సిస్కో పగ్నాయా. బ్రెజిల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో బంగారు పతకం గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హితేష్ గులియా. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2025ను వరుసగా 4సారి ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ 2025లో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్నాడు. ఇది 2025 సీజన్లో అతని మొదటి విజయాన్ని మరియు సుజుకా సర్క్యూట్లో అతని వరుసగా 4వ విజయాన్ని సూచిస్తుంది. అతను క్వాలిఫైయింగ్లో పోల్ పొజిషన్ను సాధించాడు. లాండో నోరిస్ను త్రుటిలో ఓడించాడు. ఆపై రేసు అంతటా తన ఆధిక్యాన్ని కొనసాగించాడు.
మెక్లారెస్కు చెందిన లాండో నోరిస్ మరియు ఆస్కార్ పియాస్ట్రీల కంటే ముందంజలో ఉన్నాడు. ఇటీవల ఏ భాషకు చెందిన ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞాన్పీఠ్ అవార్డును అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హిందీ. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ 2025లో తొలి బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సిఫత్ కౌర్ సామ్రా. భారత్ తరపున సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లు, రుద్రాక్ష్ పాటిల్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, సురుచి సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, విజయ్ వీర్ సిద్ధు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ రాణించారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ లిమా 2025 పతకాల జాబితాలో భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3వది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ లిమా 2025 పతకాల జాబితాలో భారతదేశం 3వ స్థానాన్ని దక్కించుకుంది. వారు మొత్తం 7 పతకాలు సాధించారు. 2 బంగారు, 4 రజతం మరియు 1 కాంస్యం అని స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్ తెలిపింది. ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 10. ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్లో పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కరీం ఎల్ టోర్కీ. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం 2025 ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 21 మే, ఆప్షన్ బి 22 మే, ఆప్షన్ సి 23 మే, ఆప్షన్ డి 25 మే. Comment your answer. Follow for more videos.